సో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను మా అయ్య అంత మంచిదాన్ని కాదు, నేను రౌడీని అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. అంతేకాకుండా ఒక్కొక్కరి పేర్లు నేను పింక్ బుక్లో రాసుకుంటా ఉన్నా, నేను మా పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చిన తర్వాత ఒక్కొక్కరి అంత చూస్తా అన్నటువంటి విధంగా మాట్లాడింది. సో ఈ వ్యాఖ్యలని ఎట్లా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కవితమ్మ రౌడీ అని కొత్తగా తనకు తాను చెప్పుకున్నది అని అంటే వాస్తవాలను ఇన్ని రోజులకు గ్రహించుకున్నది తను. అంటే నన్ను జనాలు రౌడీ అంటారు అంటే ఆల్రెడీ లిక్కర్ కేసులో జైలుకు పోయినటువంటి మహిళ. భారతదేశంలో ఒక సంస్కారం, సంస్కృతి, మహిళలకు గౌరవం అనేది ఒకటి ఉన్నది. వ్యాపారాలు అన్నీ చేయొచ్చు, కానీ ఏ మహిళ అయితే తన పిల్లల్ని కాపాడుకోవాలి, తన కుటుంబాన్ని కాపాడుకోవాలి, మగవాళ్ళు ఈ వ్యసనం పడకుండా, ఆ బారిన పడకుండా కాపాడుకోవాలనేదే లిక్కర్. ఆ బారిన పడకుండా కాపాడాల్సింది పోయి అదే వ్యాపారం చేసినటువంటి, దాంట్లోనే స్కామ్లో ఇరికినటువంటి కవిత మరి నిజంగానే ఆమె చెప్పకనే తనంతట తను రౌడీననే చెప్పుకున్నది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కొంతమంది మూర్ఖులు పనికిమానులతోనే నన్ను తిట్టించి వీడియోలు పెడుతున్నారు. మళ్ళా కవిత నన్ను రేంజ్ అనేది, కవితతో పోల్చుకుంటావా నువ్వు అంటే నేను పోల్చుకోలేదమ్మా, నాకు అట్లాంటివి కూడా వద్దు తల్లి, వద్దు. నేను నా కుటుంబము, నా పార్టీ, నా ప్రభుత్వము చల్లగా ఉంటే చాలని కూరుకునేదాన్ని. ఒక్కటి కవిత గురించి మాట్లాడాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ముగ్గురు ఈరోజు కొట్లాడుకుంటుంది. ఒక దిక్కు హరీష్ రావు, ఒక దిక్కు కేటీఆర్, ఒక దిక్కు కవిత. వాళ్ళకి పదవులు కావాలి. రాజకీయం, ఫక్త్ రాజకీయం. ఆ రాజకీయంలో అందరు రాజకీయ నాయకులు అందరు రాజకీయం చేస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఒక అడుగు ముందుకేసి వీళ్ళు ముగ్గురు కొట్లాడుకొని రాజకీయం తప్పించి ప్రజల బాగోగులు 10 ఏళ్లు పట్టించుకొని గాలి కిడిచేసినటువంటి వీళ్ళు ఈ రోజు వచ్చి రాజకీయం మాట్లాడతారు, బీసీల గురించి, హక్కుల గురించి మాట్లాడతారు. ఆ రోజు ఆమె జైలుకు పోతుందని భయంతో 33% రిజర్వేషన్ కావాలని ఢిల్లీ నడిబొడ్డున కూర్చొని ధర్నా చేసినట్లు యాక్టింగ్ చేస్తుంది. నేను ధర్నా చేస్తేనే 33% రిజర్వేషన్ వస్తుంది అని ఆమె చెప్పినటువంటి మాటలు, నీతి వాక్యాలు ఈరోజు ఎవ్వరు కూడా పాటించే పరిస్థితిలో, వినే పరిస్థితిలో, అవి అసలు దాన్ని కన్సిడర్ చేసే పరిస్థితిలో కూడా లేరు. జాగృతి పేరు మీద దోపిడీ, తాను కట్టుకున్న ఇల్లు ఈరోజు ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్ని వేల కోట్లు, ఇవన్నీ పక్కన పెడితే ఏం రెడ్ బుక్ లో రాసే బదులు పింక్ బుక్ లో రాస్తుంది అనేది ఒక డౌట్ నాకు. అంటే ఏంది, నేను ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ లిక్కలు వ్యాపారం చెయ్యాలి, ఎక్కడెక్కడ ఎవరిని అణిచివేతకు గురి చెయ్యాలని రాసుకుంటావా కవితమ్మ? ఇవే కదా మీరు రాసుకున్నది. మీకు తెలంగాణ ఉద్యమంలో అందరు ప్రాణాలను తీసుకుంటుంటే మీ నాయనకు నీకు కనబడేది తెలంగాణ ధనిక రాష్ట్రం. మేమేమనుకున్నాం, ధనిక రాష్ట్రంలో మా ఉద్యోగాలు మా కొలువులు మాకే వస్తాయి, మా నియామకాలు, నిధులు, నీళ్లు మాకొస్తాయని అందరు తెలంగాణ ప్రజలు ఆ భ్రమలో పడితే వీళ్ళ ఆలోచన, వాళ్ళ డైరీలో రాసుకున్న ఆలోచన ఏంది, ఏ భూములు ఎట్లెట్లా సహా చేయాలి, దీనికి మోనోపోలీగా మేమే ముఖ్యమంత్రి అయితేమే అని అంటే కథం పట్టించి తెలంగాణ కేల్ కథం చేద్దామనే ఆలోచనలో వాళ్ళు ఉండి 1200 మందిని బలి తీసుకుంటే తెలంగాణ ఆ శవాల మీద కూర్చున్నట్టు తెలంగాణ పేరు చెప్పి ఏరుకున్నటువంటి కేసీఆర్, కవిత, అసలు ఆమె ఉండడానికి కూడా చక్కగా ఇల్లు లేదని చెప్పిన ఆమె ఈరోజు వేల కోట్లల్లో ఆస్తులు, లక్షల కోట్లల్లో వ్యాపారాలు, ఇవన్నీ అందరికి తెలిసినటువంటి విషయాలే. ఆమె రెడ్ బుక్లో రాసిన, పింక్ బుక్లో రాసిన, ఏం రాసినా వాళ్ళది అవినీతి రాతలు తప్పించి వేరే ఏం ఉండవు. ఎవరిని బెదిరిస్తున్నావు? అప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు తప్పులు చేస్తున్నారో, మా కార్యకర్తలను ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారో అందరిది నోట్ చేసుకుంటాము అని బుక్లో నోట్ చేసుకుంటారు, డైరీలో నోట్ చేసుకుంటాం అనే మాటని వీళ్ళందరూ పక్క రాష్ట్రము దాన్నే వాడుకుంటున్నారు, ఈ రాష్ట్రం వాళ్ళు దాన్నే వాడుకుంటున్నారు. 10 ఏళ్లలో మీ చరిత్ర ఎంతమంది రాసుకున్నారో చూపిస్తే బయట పడితే ఇప్పుడు చూపించారు కదా. 10 ఏళ్ల తర్వాత ఎన్నికలలో ఓటు రూపంలో రాసుకున్న డైరీలో వాళ్ళు ఓటు వేయొద్దని రాసుకొని ఓటు వేయలేదు. నువ్వు ఈరోజు తెలంగాణని మళ్ళీ 400 ఎకరాలు నేను కథం చేస్తున్నా, మా అన్న కథం చేయాలనా అనే లెక్క రాసుకుంటున్నారు. దానికి మేము పింక్ బుక్లో ఏమని రాసుకుంటావు? లోపల రాసిపెట్టిన పింక్ బుక్ బయటకి దిగి ఫస్ట్. అంటే తదనంతరము ఆస్తులు ఎవరికన్నా చెందాలి కదా. మరి గుప్తంగా దాచిపెడితే రాజుల పైసా రాళ్లపాలు అన్నట్టు నువ్వు తెలంగాణ ప్రజల సొమ్ము దోపిడీ చేసినటువంటి మీ పైసా ఎవడన్నా దోపిడీ చేసిపోతాడు, తెలంగాణ ప్రజలకు కాకుండా దోపిడీదారులకు అయిపోతుంది. కాబట్టి ఆ పింక్ బుక్లు ఏదైతే రాసుకున్నావో అది బయటికి ది ఫస్ట్.
మీరు దోపిడీ చేసింది తెలంగాణ దోపిడీ చేసి దాచిపెట్టుకున్న పెంకు పుస్తకం బయటికి తీ ఫస్ట్. ఇది తర్వాత అళ్ళ మెన్షన్ చేస్తావా లేకపోతే సపరేట్ గా మెన్షన్ చేస్తావా, ఎవరికి ఏం చేస్తావో. నువ్వు రౌడీ అని నీ అంతటి నువ్వే చెప్పుకో, నేనంత మంచిదాన్ని కాదు, నేను రౌడీని అన్నావు, బరాబర్ నువ్వు రౌడీవే. లేదంటే లిక్కర్ వ్యాపారం చేసేటంత సాధ్యమయ్యే పని ఎవరికైనా మహిళలకు ఉంటుందా? వ్యాపారం చేయొచ్చు, పర్వాలేదు, లిక్కర్ వ్యాపారం కూడా చేయొచ్చు, కానీ స్కాములు చేసేటంత ధైర్యం ఎవరికన్నా ఉంటుందా? ఈ రాష్ట్రం కాకుండా కేరళ రాష్ట్రంలో కూడా ఈమె పాకింది అని విన్నాం. మరి ఇక నువ్వు రౌడీ వేషాలు వేసి వ్యాపారం చేసిందని నువ్వు అధికారుల మీద ప్రభుత్వం మీద రౌడీ రాతలు రాయకపోతే ఏం రాస్తావు నువ్వు? కార్యకర్తలకు ధైర్యం అన్నారు దాన్ని. నేను రౌడీ రాణిని చూపించుకుంటున్నావు, వాళ్ళు కూడా నవ్వుకుని వచ్చాడు. వాళ్ళు 10 ఏళ్ళు గిట్ల చేసే నాశనం చేసుకున్నారు, మళ్ళీ కొత్తగా ఏం నాశనం చేస్తావు తల్లి అని అడుగు కూర్చున్న వాళ్ళు అనుకుని ఉండొచ్చు. సో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా మాట్లాడుతూ ఉన్నాడు. సో కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. సో మీ పార్టీ ఎమ్మెల్యేలను కొనమని చెప్పేసి అంటా ఉన్నారు, మరోపక్క మీ ప్రభుత్వాన్ని పడగొట్టండి అని చెప్పేసి కూడా మాకు ఆఫర్లు ఇస్తా ఉన్నారు అన్నటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో కూడా మనం చూడడం జరిగింది, చాలా సందర్భాల్లో కేసీఆర్ కూడా ఇటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం 3-6 నెలలు కూడా ఉండదు, పడగొడతాము అని చెప్పేసి. సో ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు పదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చేస్తూ ఉన్నారని చెప్పేసి అనుకోవచ్చు. ఒక పక్కన అటువంటి పరిస్థితి ఏమైనా కాంగ్రెస్ పార్టీలో అటువంటి అలజడి ఏమైనా కనబడతా ఉన్నదా? నిజంగా వేరే పక్క పార్టీల వైపు వెళ్ళేటువంటి ఆస్కారం ఉన్నది ఇప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏమైనా? తుమ్మితే ఊడిపోయేటటువంటి పార్టీ తయారైంది బీఆర్ఎస్. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ ఉనికి బీఆర్ఎస్ బీజేపీ 27వ తారీఖున వాళ్ళు సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఫస్ట్ అది చెప్పమని, ఇది బీఆర్ఎస్ కి 25వ సంవత్సరమా టీఆర్ఎస్ కి 25వ సంవత్సరమా ఓసారి చెప్పి, ఆ తర్వాత అంటే బొందబెట్టిన టీఆర్ఎస్ కి 25 ఏళ్ళు ముగిసినాయా లేకపోతే 3 ఏళ్లలో ముచ్చటగా మరి ప్రభుత్వాన్ని పడేసిన బీఆర్ఎస్ ముచ్చట సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అది ఒక మాట చెప్పి తర్వాత ఈ మాటల్లోకి వద్దాము. ఏదో అడిగినా కొత్త ప్రభాకర్ రెడ్డి గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ప్రభాకర్ రెడ్డి మాటలు నీకు ఏమనిపించినాయి? 4-5 రోజుల కింద కొత్త ప్రభాకర్ రెడ్డి మాటలు నువ్వు గుర్తు చేసుకో. మేము అధికారంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని ఎవరు గెలవనీయకపోతుండే, ప్రతిపక్షాల మాట దేవుడు ఎరుగు, అధికారంలో ఉన్న వాళ్ళకి ఎవరు గెలవకపోతుండే. అన్నిటికన్నా రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు నియోజకవర్గాలకు నిధులు ఇస్తున్నారు, పాలన చాలా బాగున్నది, ప్రతిపక్షాలు పోయినా కూడా ఆప్యాయతతో పలకరిస్తున్నారు, వాళ్ళ నియోజకవర్గం సమస్యలు చెప్పుకోవడానికి మరి అవకాశం దొరుకుతుంది అని, పాలన చాలా బాగుంది అని రేవంత్ రెడ్డి గురించి పొగిడిన ప్రభాకర్ రెడ్డికి 4 రోజులలోనే ఆయనకి ఇట్లా స్క్రూ టైట్ చేసినట్టున్నారు. రే నువ్వు మా పార్టీలు ఉన్నావు రా బాబు, నువ్వు పోయి ఆడెట్లా పొగుడుతున్నావు అని తిట్టినట్టున్నారు. ఆ తిట్టడం మామూలు తిట్టడం కాదు, నువ్వు ఈ విధంగా చెప్పకపోతే గనక నీ తాట తీస్తాం బిడ్డ. నువ్వు ఆల్రెడీ కేసీఆర్కి మేకవన్న లాగా పులిలాగా పనిచేసేటటువంటి ప్రభాకర్ ఆల్రెడీ ఆయన వేరు ఈయన వేరు కాదు, శరీరాలు వేరైనా ఆత్మలు 2 ఒకటే అవి. కాబట్టి నువ్వు నా ఆత్మగా ఉండాల్సింది పోయి నువ్వు పక్కోల మాట మాట్లాడితే ఎట్లా అని చర్మగీతం వాడిండొచ్చు పిలుచుకొని. నువ్వు ఇట్లా చెప్పకపోతే అంటే నీ దోలు తెరిస్తా అంటే మేం కొంటామో మేం ప్రభుత్వం పడేస్తామో అంటే టీఆర్ఎస్ మీదకి వస్తుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు వ్యాపారులు అని అంటే బదలాం చేయొచ్చు కదా, వాళ్ళను బదలాం చేసి ఏదో ఒకటి దుమ్ము దుమారం లేపాలి, ఏదో ఒకటి అలజడి సృష్టించాలి, ఏదో ఒక లొల్లి చేయాలి. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డిని టార్గెట్ చేస్తే ప్రభాకర్ రెడ్డి బయటకు వస్తే కష్టం మళ్ళా, కానీ ప్రభుత్వం మీద టార్గెట్ చేసినట్లు ఉండాలి, ప్రభాకర్ రెడ్డికి వాత పెట్టినట్టు ఉండాలి. సో ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవడొచ్చి వాగినా ఎంత వాగినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సంఖ్యాబలం ఎంతనో చెప్పండి, ఎంతమందిని కొంటారు? గతంలో ఎవరన్నా ఎమ్మెల్యేలు మా వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు కదా, ఎంతమంది కొంటారు కొనండి దమ్ముంటే అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రభాకర్ రెడ్డి మీద కేసు బుక్ చేయాలి. ఒక బహిరంగంగా సభలో కొంటము ఎమ్మెల్యేలని అనే మాటని కన్సిడర్ చేసి, ఇది కోర్టు న్యాయస్థానం కన్సిడర్ చేసి వర్డ్ని ఆయన మీద కేసు బుక్ చేయాలి. ఒక ప్రజాప్రతినిధి అయినటువంటి ప్రభాకర్ రెడ్డి ఈ విధమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడము నేరపూరితమైనటువంటి వ్యాఖ్యలు కాబట్టి దీన్ని ఇమీడియట్ గా ఈయన మీద కేసు బుక్ చేయాలి. ఫస్ట్ ఒకటి. రెండోది, గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలని కొనుగోలు చేసినప్పుడు వాళ్ళే మాట్లాడిండ్రు, వాళ్ళ ఎమ్మెల్యేలే మా బర్ల దొడ్ల తీసుకొని వచ్చి కట్టేసుకున్నాడు కేసీఆర్, కొనుక్కొని గొడ్లను వేసుకున్నట్లు అన్నాడు. మరి ఆల్రెడీ అమ్ముడు పోయినటువంటి వాళ్ళు అందరిలో 9 మంది ఓడిపోయినరు, వాళ్ళిద్దరు ఏదో సచ్చో చెడో గెలిచిండ్రు.
ఆ బంధుల దొడ్డిలో కట్టేసుకున్నాం అనేటటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళకి ఈ ఉన్న ప్రభుత్వాన్ని వదిలేసి అదేమంటారు పాలిచ్చే బర్రెని విడిచిపెట్టేసి తన్నే దీని దగ్గరికి పోయినట్ల ఈడ ప్రభుత్వము, అధికారము, నియోజకవర్గాల అభివృద్ధి, ఈరోజు ప్రజాపాలన, ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పాలనకి దూరం అయ్యేటటువంటి మూర్ఖులు ఎవడన్నా ఉంటాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. అయినా కానీ మేము ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాం, దమ్ముంటే కొను, ఏ ఎమ్మెల్యేని కొంటావు కొను, ఎంత దమ్ముందో కొను. ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరెవరు కొంటారు, వ్యాపారస్తులు ఎవరెవరు కొంటారు, లేదా ఆ వ్యాపారస్తుల రూపంలో కేసీఆర్ ఎంతమందికి డబ్బు ఇచ్చి కొనిపిస్తాడో అనే మాట బయటకు వస్తుంది కదా, అప్పుడు తెలుస్తుంది కదా. వాళ్ళ మాటనే రేపు పొద్దున ప్రజల్లో వచ్చినప్పుడు ఒక్కొక్కడు ఈడ్చి రోడ్డు మీద బట్టలిప్పి కొట్టే రోజులు దగ్గరకు వస్తాయి. కాబట్టి మీరు అనే మాటలు కాంగ్రెస్ తలలో వెంట్రుక పీకినట్లు కూడా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాటలు మాట్లాడించిన కేసీఆర్ ఇది నేనిచ్చి డబ్బులు ఇచ్చి కొంటా అనే మాట పబ్లిక్ గా చేసిండు అని అందరు గుర్తిస్తారు. రెండోది, మేం ప్రభుత్వం ఏర్పడిన వారం రోజులకే 3 నెలల ప్రభుత్వం ఊడిపోతుంది, 6 నెలల్లో మేము అధికారంలోకి వస్తామని ఏ బేస్ తీసుకొని అంటావు నువ్వు? 2014లో నీకు 62 సీట్లు వచ్చినాయి, మాకు ఈరోజు 65 సీట్లు వచ్చినాయి. 62 సీట్లు వచ్చినోడేమో 5 ఏళ్ళు పరిపాలన చేయొచ్చు, 65 సీట్లు వచ్చి ప్రజాబలంతో గెలిచి ప్రజల ఆశీర్వాదంతో గెలిచి 5 ఏళ్ల కోసం మాకు అధికారంలో కూర్చోబెడితే మీరు మధ్యలో వచ్చి మేము పడేస్తాము, మీరు మళ్ళా 3 నెలల ప్రభుత్వం పడిపోతుంది అని మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారు. మధ్యలో కొన్ని రోజులు బంద్ అయ్యండి, మళ్ళా అలజడి సృష్టించాలి కదా. 3 నెలలకు పడిపోతుంది, 6 నెలలకు పడిపోతుంది అని అంటే ఒక 10 మంది ఎమ్మెల్యేలు గైబైపోయినారు. అడికెళ్ళి గైబైపోయినాక నోట్ల మాట బంద్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తాము అన్నారు. మళ్ళీ ఎంతమంది ఎమ్మెల్యేలు పోతామంటున్నారో ఆ భయంతో ఏం మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు. కానీ ఇదంతా వాళ్ళని వాళ్ళు అభద్రత పాలయ్యి వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళు కాపాడుకునే భయంతో ఇవన్నీ పిచ్చి మాగుడు బాగుతున్నాడు తప్పించి వాళ్ళ లోపల ఏమంటారు ఒక సెంట్రీమోనో అదేదో ఒక వ్యాధి ఉంటుంది, దరిద్రం వ్యాధి. ఏదన్నా గుట్టలు కుండలు ఎక్కినప్పుడు భయపడేటోళ్ళు, నీళ్ళని చూసి భయపడేటోళ్ళు, అట్లాంటిది అధికారం పోతే బతకలేనటువంటి భయం పట్టుకున్న ఈ టిఆర్ఎస్ నాయకులు కేటీఆర్, కేసీఆర్, కవిత, హరీష్ రావు వీళ్ళందరూ కూడా పదవులు ప్లస్ అధికారం 2 కావాలి వాళ్ళకి. ఎందుకంటే ముందేమో సెంటిమెంట్ మీద, తెలంగాణ సెంటిమెంట్ మీద అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత అధికారాన్ని కాపాడుకోవడానికి 10 ఏళ్ళు మొత్తం తెలంగాణని అమ్మేసుకున్నారు. మళ్ళా ఇప్పుడు కొనుక్కునే బేరంలోకి పడ్డారు అని అంటే మీ కన్ను తెలంగాణలో ఇంకా అక్కడక్కడ ఏమన్నా మిగిలి ఉంటే దాన్ని కూడా అమ్మేసుకుందామనే ఆలోచనలో ఉండి ప్లానింగ్ ఈ 15 నెలల నుంచి ఆ ప్లానింగ్ ఏమైనా తయారు చేసిండ్రేమో, దానికే మళ్ళీ కొనుగోలు ప్రారంభం పెట్టిండ్రు.